దేవుని శిలువ శక్తిని వెంబడిస్తున్న నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ దినాన మీ అందరి ముందుకు రావడానికి బలమైన కారణం నా హృదయంలో మెదులుతుంది. ఆ విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. బలమైన కారణం ఏంటంటే, నిబ్బరమైన మనస్సాక్షి అనేది ఎవరికి లేదు. అయినప్పటికీ నిబ్బరమైన మారు మనసు అనేది కూడా ఈ లోకంలో ఎవరికి లేదు. ఒక మాట ఉంది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణానికి ప్రయాసపడుతూ ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ ఆ ప్రయాసలో నువ్వు పాపం చేస్తున్నావు. ఆ పాపం ద్వారా నువ్వు మరణాన్ని ఇంకా త్వరగా పొందుకుంటున్నావు. కానీ బైబిల్ తెలియజేస్తుంది, నిబ్బరమైన మారు మనసు వల్ల వచ్చు జీతము పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటే, ఆ రాజ్యానికి నువ్వు వారసులు అవ్వాలనుకుంటే దేవుణ్ణి తప్పకుండా నువ్వు నమ్మాలి. ఆయన నమ్మితే ఆశీర్వాదాలు వస్తాయి అనే మాటను నేను చెప్పను. ఆయన నమ్ముకున్న వారికి ఎల్లలేని కష్టాలు వస్తాయి, ఎల్లలేని ఇబ్బందులు వస్తాయి. చాలామంది చేత చీయనపడతాం, చాలా వ్యక్తుల చేత కొట్టబడతాం. వాటన్నిటిని నువ్వు ఎదిరించగలను అనే మనస్సాక్షి నువ్వు కలిగి ఉంటేనే నువ్వు దేవుని నమ్ముకో. లేదు, నిలువెచ్చని స్థితిలో ఉండి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు దొరుకుతాయి, దేవుడి దగ్గర స్వతంత్రం ఉంటుంది అనే ఉద్దేశంతో నువ్వు దేవుని నమ్ముకుంటే, నిబ్బరమైన మారు మనసు అనేది నీకు లేకుండా ఉంటే నువ్వు నరకానికి 100కి 200% నువ్వు నరకానికి వెళ్తావు. అది గమనించావు. కాబట్టి ఈనాటికైనా సరే లేఖనాల్లో చెప్పబడిన రీతిగా యెహోవా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. మిగతా గ్రంథాల్లో మనం చూస్తే ఏ రాజు కూడా దావీదుని పోల్చి చెప్పబడ్డాడు, కానీ దావీదు కలిగిన లక్షణాలు ఏ రాజు కూడా కలిగి లేడు. వాక్యం ఉందన్నమాట. ఆయన ఏ విధంగా అయితే దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడో, మిగతా రాజులందరూ కూడా దెయ్యాలకి హృదయానుసారులుగా ఉన్నారు. నీ హృదయం ఎవరి వైపు ఉంది? దెయ్యం వైపు ఉందా, దేవుడి వైపు ఉందా అనేది నువ్వు పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. మీరు మా గురించి ప్రార్థన చేయండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. నిజమైన వాక్యాన్ని ఈ లోకంలో నాటుతాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.